ఇవాళ తోటలో జీడి గింజలు దువ్వేరేత్తన్నాము. దానికి కావాల్సిన ఆయుధాలైతే ఇవేనండి. ఇలాంటి పుల్ల ముక్కలు కావాలి. దువ్వేరుతా ఉండగా ఈరోజు చాలా చోట్ల ఇలా మొలకలొచ్చేసిన జీడిపప్పు కూడా కనిపించింది. ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసాయి కాబట్టి ఇలాంటి మొలకలు చాలా తక్కువొచ్చాయి. వర్షాలు ఎక్కువగా కురిసిన సంవత్సరం అయితే తోటంతా మొలకలే ఉంటాయి. ఇలా మొలకలొచ్చిన జీడిపప్పు కనిపిస్తే మేము తింటాము. తినడానికి బావుంటది. చెట్లకి తడి పెట్టినప్పుడు గింజ బాగా నానిందనుకోండి ఆకుల కింద కొన్ని గింజలుండిపోతాయి కదా! అలాంటివి ఇలా మొలకలొచ్చేస్తాయన్నమాట. ఇంకా దువ్వేరడం అంటే ఏంటంటే, మనం ఎంత బాగా గింజలేరినా కానీ, ఆకుల కింద చాలా గింజలు మనకి కనపడకుండా తప్పుకుపోతాయి. అలాంటి గింజలన్నీ కూడా లాస్ట్‌లో దువ్వేరతారండి. ఈ పొల మొక్కిచ్చుకుని ఆకులను అలా తిరగబెట్టామనుకోండి, మనకి తెలియకుండానే చాలా గింజలు వదిలేస్తాము. అవన్నీ బయటపడతాయి. తోటంతా దువ్వాలంటే మా వల్ల అవ్వదు కాబట్టి మనుషులనేసుకొని దువ్వేసాము. ఇక ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉండడం వల్ల గింజయితే అసలేం పాడవలేదండి. ఇక సీజన్ అయితే అయిపోయిందండి. మళ్ళీ సంవత్సరం వరకు మనం చూద్దామన్నా ఎక్కడ జీడిపిక్కలు కనిపించవు.